ఒక్కసారి ఈ చిన్నారులకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొకసారి అంటే చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి. ఆటపాటలలో విద్యార్థులు హారితేరితే వాళ్ళ యొక్క మనోధైర్యం బాగా ఉండి వాళ్ళ మేధస్సు అనేటటువంటిది బాగా పరిపూర్ణంగా తయారై చదువు కూడా బాగా చదువుకుంటారు. మరి ఇట్టి శిక్షణ గట్టిగా చెప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. విద్యార్థులలో స్ఫూర్తిని నింపడానికి గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది బాగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. झुम झुम तता कता किडदगता धित धित धिता कतई किडदगता झुम झुम तता कता धित धित धिता कतई किडदगता झुम झुम तता कता धित धित धिता कतई ता झुम झुम तता कता ता धित धित धिता कतई किडदगता किडदो कृष्णं कलय सखी सुंदरं बालकृष्णं कलय सखी सुंदरं बालकृष्णं कलय सखी कृष्णं गत विषय कृष्णं जगत्प्रभा विष्णुं पुरुरे गणेशं करावल कृष्णं गत विषय कृष्णं जगत्प्रभा विष्णुं पुरुरे गणेशं करावल तां चरित जुननो चरित जुननो चरित जुननो जानो धीम झुंडू ता झुंडू ताका ता झुंडू ता धित ताका झुंडू किडदगता किडदुम ता धित ताका झुंडू ताका ता झुंडू ता धित ताका झुंडू ता किडदगदुम ता धित ताका झुंडू किडदगता किडदुम ताका ति ताका झुंडू ता किडदगदुम किडदगता किडदुम किडदगता किडदुम
తరగెడదాం 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 అర్థం శిథిలీకృతానర్థం శ్రీనారాయణ తీర్థం పరమ పురుషార్థం పరావర అర్థం శిథిలీకృతానర్థం శ్రీనారాయణ తీర్థం పరమ పురుషార్థం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ నామ వరాననే శ్రీరామ నామ వరాననే. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి ఆదిశేష నన్నర చేయకు ఆదిశేష నన్న. అందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ ఎలా కూర్చున్నారంటే ఏదో ఉదయం లేవగానే ఆరోగ్యం మహాభాగ్యం అనే కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినట్టు చూస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. హలో జోగిపేట, ఒకసారి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు హలో. అందరికీ నమస్కారం. నాకు లేదనుకుంటున్నారా సంస్కారం? నా పేరు 3D. నా పేరేంటి? మన ప్రధానమంత్రి మా నాన్న తాగుతాడు బీడి, నాకు ఇష్టం జీడి. నా కర్మకాని ఇదే ఊర్లో ఒక అమ్మాయిని లవ్ చేశానండి. అమ్మాయి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? జగదంబ జంక్షన్ లో జాంబోళ్ళు, అమీర్పేట మెయిన్ సెంటర్ లో అప్పడాలు అమ్ముకునే దానిలో ఉంటుంది.
దాన్ని పెళ్లి చేసుకుందామని వాళ్ళ బాబు దగ్గరికి వెళ్తే ఏమన్నాడో తెలుసా? బాబు నీలో అంత శక్తి లేదు, నువ్వు తృప్తిపరచలే, పక్కకి వెళ్ళి ఆడుకోమన్నాడు. ఆ మాట భరించలేక ఈరోజు పెద్దలతో చెప్పుకుందామని ఈ స్టేజ్ దగ్గరికి వచ్చానండి. తర్వాత అయిపోయిన తర్వాత మాట్లాడతాను. అయితే నిజానికి చాలా మంది ఇక్కడే ఉన్నారా లేదా ఎక్కడో ఉన్నట్టు వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అలా కదా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా. ఓకే, ముందుగా నా పేరు ఆనంద్, కామిక్ ఆనంద్ అంటుంటారు. ఈటీవీ పటాస్ గ్యాంగ్ లీడర్. సో యూట్యూబ్ లో మీరు చూడొచ్చు కామిక్ ఆనంద్. సరే, మిమిక్రీ అనగానే మనందరికి గుర్తు వచ్చేది ఇమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాయిస్. అంటే నేను నాలా కాకుండా మరొకరిలా మాట్లాడడం. ఫర్ సపోజ్ ఇక్కడికి కొన్ని మెకానికల్ సౌండ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. ఆ ట్రైన్ సౌండ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీ అందరికి వినిపిస్తాను. హలో, ఓకే, ఒక ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. ఆ ట్రైన్ సౌండ్ ఏ విధంగా ఉంటుంది? సో ట్రైన్ చూస్తున్నటువంటి జోగు ప్రేమ ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం? కాలకృత్యాలు తీర్చుకుంటాం. అంతకన్నా ముందు ఒక 2 లీటర్ల మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యం ఎంత హాయిగా ఉంటది. అదే విధంగా ఉదయాన్నే పచ్చగడ్డి, మధ్యాహ్నం ఎండుగడ్డి, సాయంత్రం ఉడకబెట్టిన ఉలవలు తినండి. తిని తీరాలి. అదే విధంగా మీ ఇంట్లో 90-80 నిండిన ముసలివారు ఉన్నట్లయితే వారు పడుకునే ముందు కాస్తంత గన్నేరు పప్పు తీసుకుని అలా నూరి నోట్లో వేయండి. ఉదయం కల ఫలితం తెలుస్తుంది. చెయ్యాలి, చేసి తీరాలి. సో ఒకసారి నచ్చితే కేవలం నవ్వి. పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడు ఒక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చెయ్యి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుఖాల మహా 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 పవిత్రం. అమ్మ, ఇది తినడానికి ఇదిగోండి యువకుడు ఇంకా వేయి అంటుంటారు. మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. సో మనం తినేదానిలో సో అపరాధి బిందువుల ఉంగరం. ఏమండి కౌసల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి? పదండి మీ సోఫాలో కూర్చుందాం. అరే రాములా, ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంకనాకి చేస్తుందిరా రాములా. అడగచ్చు కదా, అడగలేదురా బాబు. ఒక్కసారి గట్టిగా క్లాస్ పడండిరా బాబు. సూపర్. ఇలా ఉంటే కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మలను శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసురునప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలుములో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఇలా ఆయన వాయిస్ ఇలా తీసుకోవచ్చు. ఇలా ఉంటే మీ అందరికీ నేను ఇంకొక వాయిస్ చేస్తా. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాడు ఒక పర్సన్, అది యూత్ అందరికీ తెలిసే ఉంటది. ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుందంటే, హాయ్, ఈ స్కూల్ బయట ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ మేము సేకరించాం. ఆ లిస్ట్ లో ఒక అబ్బాయి ఎత్తినాం. స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. ఎవరె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 వరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపోతే రైట్ ఉంది. డ్యూట్, నువ్వు ఏడ్చావా? చిట్పల్లి, నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్ర ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రు వేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క, నువ్వెందక్క మళ్ళీ ఇంటొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయి వస్తా.
ఒరే సుధీర ప్రవీణ ఈ యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లగల్ల నడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుపై వస్తానా, మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానిక? మగజాతి ఆడమంటే నేను ఆడబడితే ఆడపడతావక్క. ఎవరు? రాయే 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 ఇనవా 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 ఏందే అదేమిటే నిన్ను చూడగానే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నాయే. అదేమిటే ఏంటి బాబుగారు దాన్ని కావాలా? రింగ 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 రింగారే రింగ 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 రింగారే బాసు బాసు పరదేశి నేను ఫారం నుంచి వచ్చేసాను రింగ 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 రింగారే. సో ఇలా సింగర్స్ పాడుతూ ఉంటారు. చాలా సంతోషం. ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. మరి జోగిపేట ఒక్కసారి మీరందరూ కూడా గట్టిగా ఓసుకోవాలి. ఇదే మాదిరిగా మీ అందరి మీద ఆ జోగినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమనుకున్నారు తమ్ముళ్ళు? యువత ముందుండాలి. యువత ముందుండాలంటే యాజమాన్యం వెనకుండి నడిపించాలి. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? మీ అందరి కోసం నేను కూడా మంచి పాట పాడతాను. బారుకి వెళ్తుంది, బీరు కొడుతుంది, పప్పకెళ్ళి డాన్సులు వేస్తుంది తమ్ముళ్ళు. ఎలాంటి అమ్మాయిని లవ్ చేయాలో వద్దా, లవ్ చేయాలో వద్దా అని అడుగుతున్నా. ఇది పద్ధతి కాదండి. మీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఈ విధంగా పాడుతుంటే అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారండి ఆయన పాడడానికి. ఆయన అయితే ఏ విధంగా పాడతారో, ఆయన వాకింగ్ స్టైల్, ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పదవిలో తెలియజేస్తున్నా. ఏం తమ్ముడు వారు కడుతుంది, బీరు కొడుతుంది, పబ్బకి వెళ్ళి డాన్సులు చేస్తుంది, లవ్ చేయాలి. వారు కొడుతున్నది, బీరు కొడుతుంది, పబ్బకి వెళ్ళి డాన్సులు చేస్తుంది. లవ్ చేయాలి వద్దా, లవ్ చేయాలి వద్దా, ఇది పద్ధతి కాదు. ఊరుకోమా ఊరుకో. ఈ విధంగా ఈయన పాడితే మన ఇంటర్నేషనల్ పొలిటీషియన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఇంటర్నేషనల్ పొలిటీషియన్ మనందరికి పాల్. ఎక్కడి నుంచో వినిపించింది, కే పాల్. ఆయన వచ్చి పాడితే, ఆయన వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఏంటి ఫాలోయింగ్? ప్రపంచంలో 75 దేశాలు తిరిగాను. ఎక్కడైనా ఉందండి ఇలాంటి ఫాలోయింగ్? నేను మీ అందరి ఊర్లకి వస్తాను, నెక్స్ట్ వీక్ ఒంగోలు, నెల్లూరు వస్తాను. తమ్ముళ్ళు చాలా సంతోషం అమ్మా. ఈ రోజు జోగిపేటకి వచ్చాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదన్నారు పెద్ద మనుషులు. అయినా సరే ఆర్కెస్ట్రా వాళ్ళు నన్ను వాళ్ళ వాళ్ళ తీసుకొచ్చేసారమ్మా. కాబట్టి అందరికీ ఆశీస్సులు, నా బ్లెస్సింగ్స్ ఉంటే వాళ్ళ మీద. తమ్ముడు నీ పేరేంటమ్మా? తమ్ముడు నీ పేరేమ్మా? ఏ తమ్ముడు? రేవంత్ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, వైట్ హౌస్ కి వచ్చాడు, మొన్న అమెరికా వచ్చాడు. నా బ్లెస్సింగ్స్ తమ్ముడి మీద ఉన్నాయి. అందుకే ఈ రోజు వీడియోగ్రాఫర్ అయిపోయాడు. ఏ తమ్ముడు? స్టేజ్ పైన ప్రదర్శించినట్టు చిన్నారులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మీ కరతాళతో వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ చప్పట్లు గట్టిగా కొట్టండి. ఇప్పుడు కొలువైతివా రంగసాయి అనే పాట మీద చరిత అండ్ గ్రూప్ ముందర వీడియోగ్రాఫర్లు కొద్దిగా దయచేసి ఏమనుకోవద్దు. వీళ్ళ ప్రదర్శన చూడడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు తక్కువగా చేయవద్దు. పక్కన చేయండి, మిమ్మల్ని వాళ్ళు చూసి
చక్కటి కార్యక్రమాలు జోగిపేట ప్రజలకు కనుల విద్యుగా అందిస్తున్నటువంటి జోగిపేట జోగినాథ రథోత్సవ కమిటీ ఈ ఎల్లవేళలా జోగిపేట ప్రజానీకం తమని మనస్సులో ఉంచుకొని చిరస్థాయిగా మీకు ఆ జోగినాథుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచుతూ మీకు మనోధైర్య కలగడంతో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నృత్య ప్రదర్శన చూడడానికి కేవలం పలకరించడానికి మాత్రమే వరుణుడు వస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వర్షం రాదు. శివ శంభో హర హర శంభో శివ ఓం శంభో శివ శంభో స్వయం ఓం శంభో శివ శంభో స్వయం ఓం శంభో జోగినాథ రూపంలో జోగినాథ గుట్టపై వెలిసినటువంటి ఆ జోగినాథ స్వామి ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత జాతరను మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీధర్ గారిని అలాగే గౌరవ వేదిక దగ్గరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఇలాగే ఎన్నో పర్ఫార్మెన్స్లు ఇవ్వాలని చెప్పి కోరుతూ మీ సమక్షంలో మీ గురువర్యులు గీతా మేడం గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతాను. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నట్టే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీరు ఇంతమంది పోషిస్తున్నారు, పిల్లలు చక్కగా నేర్చుకున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్లో తెలుస్తున్నామని ధన్యవాదాలు. గౌరవనీయులు అండ్ల గోపాల్ గారు నరసింహులు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జోగినాథ స్వామి జాతర అని అంటే ఇది నిన్న మొన్న మొదలైన జాతర కాదు. దీనికి చరిత్ర సుమారు 100 సంవత్సరాల పైనే ఉంది. చాలా గొప్ప చరిత్ర గల జాతర జరుగుతూ ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం. జోగినాథ స్వామి ఎప్పుడు వెలిసిందో
చరిత్రలో 1400 సంవత్సరాలలో ఫస్ట్ చూడడం జరిగింది అని చెప్పేసి పురాణాలు చెప్తా ఉన్నాయి. అలాంటి జోడిలింగాల జోగినాథ స్వామికి సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆశీస్సులు, ఆయన గారి ఆశీస్సులు పొందుతున్నారు అని అంటే అది చాలా గొప్ప విషయము. దినదినముగా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అలాగే ఇది ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరలో ముఖ్యంగా ఈ జాతర జరగడానికి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో మొదలవున కానీ ఏ జిల్లాలో కానీ ఒక జాతర ఒక వర్గానికి సంబంధించినట్టుగా ఉంటుంది. కానీ జోగిపేట జాతరకి ఒక గొప్ప చరిత్ర ఏంటి అని అంటే, ఈ జాతర చేయడానికి, జాతర జరగాలి అని అంటే ప్రతి ఒక్కరు ఊరు వాళ్ళు కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఈ జాతర విజయవంతం చేయడానికి వాళ్ళ పాత్ర పోషించుతూ ఉంటుంది. ఇప్పుడు డప్పు సప్పులతో మొదలవుతుంది. రథం కిందికి తీసుకెళ్తారు. తర్వాత మా దశమి నాడు వస్తుంది. మా పౌర్ణమి నాడు కిందికి తీసుకెళ్తాము, దశమి నాడు తీసుకొస్తాము. అలాగే ప్రతి ఒక్కరు పాత్రతోని ఈ రథం అలంకరించుకొని ఈ ఊరు నడిబొడ్డు నుంచి వీధుల కాంతుల వీధులలోకి వెళ్ళి జోగినాథ స్వామి నివాసంకి చేరుతుంది. ఆ తర్వాత కార్యక్రమాలు ఉంటాయి, కళ్యాణం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఈసారి బ్రహ్మాండంగా చేశాము కమిటీ సాయంతో. అలాగే ఊర్లో ఉన్న పెద్దలు అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఇలా పాత్రదారులు అయి ఉన్నారు. ఎవరితో వచ్చిన సాయం వాళ్ళు అందించి ఈ జాతరని గొప్పగా నిర్వర్తించడానికి సహకారం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను జోగిపేట ప్రజానీకానికి ఇక్కడికి వచ్చేసిన సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి ఈరోజు తప్పకుండా వర్షం కారణంగా విగ్రహం పడిపోవడము, కొందరు గాయాలవ్వడము మాకు చాలా ఆందోళనకరంగా ఉండే. అయినా జోగినాథ రథోత్సవ కమిటీ అధ్యక్షుడు అనుకొని ఈరోజు 1 గంట 2 గంటలు చాలా ఇబ్బంది పడ్డాము. అయినా కానీ ఆ జోగినాథుని ఆశీస్సులు గత 4-5 సంవత్సరాల నుండి మా పైన అన్ని కష్టాలు, కొన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులు కానీ పని బాట జోగినాథ రథానికి సేవలు అందించిన అందరికీ ఈరోజు పేరు పేరున అందరికీ సన్మానించాలనుకున్నాను. అది కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన జోగినాథ రథోత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతంగా నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. కట్టడం కుమ్మరి సంఘం సుధాకర్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా, మరి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కుమ్మరి సంఘ సభ్యుడు సౌండ్ సిస్టమ్ పెడుతూ రథాన్ని రంగరంగ వైభవంగా కన్నుల పండుగ తీర్చిదిద్ది ఈ జాతరని నడపడానికి ముఖ్య పాత్ర పోషించేవారు. భద్రశెట్టికి నిండు మనసుతోని జోగినాథ స్వామి కృప ఎప్పుడు ఉండాలని చెప్పి నాగేష్ గారు, మైకల్ శ్రీశ్వరం గారు, శంకరన్న గారు,
అలాగే చింతల రాకేష్ దీన్ని కూడా వేదికపైకి వచ్చి మరి కమిటీ ద్వారా సన్మానాన్ని గౌరవించాల్సి కోరుతున్నాను. స్వామివారి స్వర్ణకారుల సంఘం కొత్త శ్రీనివాస్, చింతల సురేష్, రెడ్డిపల్లి బ్రహ్మయ్య గారు, చౌదరిపేట ప్రభాకర్ వారి మరియు నిత్యం నిర్వహించే జాతర మహోత్సవ కార్యక్రమాలను ప్రజల కళ్ళ ముందు ఉంచుతున్న కార్యక్రమాన్ని నిర్వహించిన మానయ్య సార్